సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విద్యార్థులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో స్కాలర్షిప్లు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్లలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల అధికారులకు వచ్చారని అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. స్కాలర్షిప్లు దాదాపు సుమారు 600 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ ఒక్కటే తాపలా విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో కళ్ళకొల్లి మాటలు చెప్పిండ్రు. అవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు ముఖ్యమంత్రి గారు విద్యార్థుల మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే విద్యార్థులకు శాపంగా మారింది. నిజంగా మీరున్న పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ను విడుదల చేయాలి అని మేము భారత రాష్ట్రం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు విద్యార్థుల పక్షాన ఆనాడు ఎన్నో మీరు హామీలు ఇచ్చిండ్రు. అయినా ఇప్పుడు అధికారంలోకి రాగానే పూర్తిగా